ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో రేపు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. సో మనతో పాటు విజయవాడ నుంచి మన ప్రతినిధి సుమా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుమా, ఏంటి అప్డేట్? విజయవాడలో వర్షం పడుతుందా? ఓకే భరత్, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇంకా 3-4 గంటల్లో అయితే తీరం దాటే అవకాశం అయితే ఉంది. ఇప్పుడే కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ముందు గడిచిన 6 గంటలకు కూడా 17 కిలోమీటర్ల వేగంతో అయితే వీధుడుగాలు అయితే వీచింది. ఇప్పుడు విజయవాడలో అయితే ఒక మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మచిలీపట్నానికి అయితే 110 కిలోమీటర్లు వీధుడుగాలు వీరుస్తున్నాయి. అలాగే కాకినాడకి 100, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతం అయిందంటూ కూడా విపత్తు కార్యాలయం అయితే ఇప్పుడే అయితే వార్తనైతే ప్రచురించారు. కోస్తా వెంబడి 90-100 కిలోమీటర్ల వేగంగా అయితే వీధుడుగాలు అయితే వీచే అవకాశం ఉందంటూ కూడా చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి వైపు నుంచి కూడా సీఎం సమీక్షను ఏర్పాటు చేసి ఎప్పటికెప్పటికైతే మంత్రులు అయితే ఎమ్మెల్యేలతో కూడా వాళ్ళకైతే సమీక్షను ఏర్పాటు చేసి ఈ రాత్రి తుఫానుగా మారే అవకాశం ఉంది కాబట్టి పంట పొలాలు కానీ మునిగిపోయే అవకాశం ఏమన్నా ఉన్నా ఇప్పటికే బందర్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలన్నింటినీ కూడా ఆపివేయటం జరిగింది. ఎందుకంటే అది పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ ఒకవేళ ఏమన్నా ఉన్నా రహదారి వైపు కానీ కరెంటు స్తంభాలు ఏమన్నా ఉన్నా కానీ తుఫాను వీధుడు గాలికి ఏమన్నా ప్రభావితం ఏమన్నా అవుతుందేమన్న ఉద్దేశంతో ఇప్పటికే కృష్ణా జిల్లా యంత్రాంగం ఏదైతే ఉన్నారో కలెక్టర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మీష ముందే ఆదేశాలను అయితే జారీ చేయడం. ఇప్పుడు ఈదురుగాళ్ల వేగం ఎట్లా ఉంది? విజయవాడ గుంటూరు ఈ ప్రాంతంలో పెద్దగా గాళ్ల వేగం ఏం లేదు కదా? సుమారు వీధుడుగాళ్ళు అయితే 110 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల ఈదుడుగాళ్ళు అయితే స్టార్ట్ అయినాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షం నమోదు తక్కువగా. అది కాకినాడలో ఆ ప్రాంతంలో ఉంటుంది, బట్ విజయవాడలో అంత వేగంతో గాళ్ళు వీస్తున్నాయా? 17 కిలోమీటర్ల వేగంతో అయితే వీస్తున్నాయని అనుకోవచ్చు. ఎందుకంటే వీధుడుగాళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇప్పటికి ఏంటంటే షెడ్యూల్ కానీ ఇక్కడ ఉన్న ఒక మోస్తారు ఎవరైతే వ్యాపారస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు షెడ్లు వేసుకుని ఉన్నారు. బందర్ రోడ్డు దగ్గర కొన్ని షెడ్లు కూడా ఊడిపోవటంతో ఆ పైకప్పు ఊడిపోవటంతో ఇప్పటికే కృష్ణా జిల్లా యంత్రాంగం కూడా వాటినైతే వాహనాలనైతే ఆపివేయటం జరిగింది. ఇటువైపు వెళ్ళొద్దు, 7 గంటల తర్వాత ఎవ్వరు రావద్దంటూ కూడా దిశానిర్దేశాలు ఇవ్వటంతో అది కంపల్సరీగా అదైతే పాటిస్తున్నారు. ఎటువైపు అయితే వాహనదారులు ఎక్కడ రద్దీగా ఉంటుందో వాటిని కూడా మలుపు తిప్పడం అయితే జరిగింది. ఇప్పుడు విజయవాడ మొత్తం చూసుకుంటే గుంటూరుకు విజయవాడకి సుమారు 17 కిలోమీటర్ల నుంచి 18 కిలోమీటర్ల వరకు సుమారు 90 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాళ్లు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అప్రమత్తం చేస్తూ కూడా ఇంటిలోనే ఉండాలి, ఎవరు తొందరపడి బయటకి అయితే రావద్దంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా అయితే తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. కానీ ఏంటంటే మొత్తము 213 షెడ్యూల్ అయితే పునరావస్థ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. వీటికి వరకు విజయవాడకు మొత్తానికి సంబంధించి ఎక్కువ లోతట్టు ప్రాంతాలు అయితే కృష్ణలంక, సింగనర్ అటువైపు సైడ్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పటికైతే అమరావతి సైడ్ అయితే ఏదైతే ఉందో అక్కడైతే ఈ చిన్నపాటి వర్షానికి అయితే నదులు తలపించే విధంగా అయితే అమరావతి మునిగిందనేది అయితే వస్తున్నాయి నిజాలు అన్నట్టు కూడా అక్కడైతే ఇల్లే వాహనాలు వాటి రద్దీని కూడా ఆపచేయటం అయితే జరిగింది. భరత్, ఇప్పటికే చూసుకుంటే కానీ విపత్తు కార్యాలయం వరకు ఎప్పటికెప్పుడైతే వారైతే చెప్తున్నారు కోస్తా వెంబడైతే 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీధుడుగాళ్ళు అయితే మొదలైననే చెప్తున్నారు. ఇంకా 3 గంటల లోపు తీరం దాటుతుంది కాబట్టి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఇది మొత్తం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది కాబట్టి సురక్షితంగా ప్రజలను అయితే ఇంట్లోనే ఉండవలసిందే అయితే ఆదేశాలను అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్కడైతే లోటుతు ప్రాంత వాసులు అయితే ఎవరున్నారో ఇప్పటికీ సురక్షిత ప్రాంతాలకైతే చేరవేశారు. కానీ వాటికి సంబంధించిన వాళ్ళనైతే స్వచ్ఛంద సంస్థల వైపు నుంచి కానీ అలాగే కొంతమంది అయితే ఇప్పుడు సుమారు కాకినాడ ఉందనుకోండి, ఆ కాకినాడ పోర్టుకైతే 9వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేసేసారు. ఇప్పటికే విశాఖపట్నం అదైతే 9, ఇప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించి అయితే 8వ పోర్టుకి సంబంధించి మచిలీపట్నానికి అయితే 9వ ప్రమాద హెచ్చరిక అయితే చేశారు. ఇప్పటికే సముద్రం కూడా ముందుకు వచ్చేసింది కాబట్టి ఇప్పటికే అప్రమత్తం అయితే చేశారు. మచిలీపట్నంలో సుమారు 700 కిలోమీటర్ల వరకైతే కానీ వీధుడుగాళ్ళు అయితే ఇస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా యంత్రాంగం అయితే కానీ
సీఎం చంద్రబాబు నాయుడు అయితే సమీక్ష ఏర్పాటు చేసి ఏ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలు అయితే ఉంటారో ఆ మంత్రులకు సంబంధించి కూడా అయితే కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పుడు ఏడు గంటల నుంచి అయితే ఒక మోస్తారు వర్షం అయితే ఏపీలో అయితే కురుస్తుందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున చూసుకుంటే గానీ ఏ జిల్లాలకు సంబంధించిన మంత్రులు అయితే ఏ కార్యకర్తలు అయితే వాళ్ళైతే ఎక్కడైతే వర్షానికి అయితే డ్రైనేజ్ కానీ ఏదన్నా పొంగి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టు కూడా చూస్తూ ఎక్కడైతే నిలువ లోతట్టు ప్రాంతాలు ఉంటే ఆ డ్రైనేజీ వ్యవస్థను కూడా రక్షణ తీసుకైతే పనులు అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికే కొంతమంది 213 మంది పైగా పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. వాటికి భోజన సదుపాయాలు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. కానీ వాళ్ళు కూడా ప్రజలకైతే ఏంటంటే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు. ఆ మొబైల్ ఫోన్ మీరు జాగ్రత్తగా అయితే పెట్టుకోండి, ఎటువైపు నుంచి ఏదవుతున్నా కానీ ఏదైనా ముమ్మరం చేస్తూ కూడా చేయండి అంటూ కూడా కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చారు. కానీ కొంతమందికి అయితే ఆ ఇంటిని వదిలి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కొంతమంది లోతట్టు ప్రాంత వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ లా చెప్పి ఏదైతే ఇంపార్టెంట్ వస్తువులు అయితే ఏదైతే ఉంటాయో వాటిని మీరు తీసుకొని బయటికి రావంటూ కూడా చేశారు. కొన్ని బిల్డింగ్లు అయితే ఇప్పుడు బందర్ రోడ్ అటువైపు సైడ్ ఎంతో ఫేమస్ అయింది, విజయవాడకి ఎంతో అడ్డాగా ఉంది. బెన్ సర్కిల్ అంటే కానీ బందర్ రోడ్ అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరు. కానీ అలాంటి చోటే కొన్ని రేకులు ఆ గాలికి ఈదురు గాలికి పడిపోవడంతో దానికి కూడా బందర్ రోడ్ దగ్గర కొన్ని వ్యాపారస్తులు అయితే ఎవరైతే ఉన్నారో రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కంపల్సరిగా ఏడైతే మూసివేసేయాలి, ఎవరు ఆ రహదారి నుంచి వెళ్ళొద్దంటే కూడా చెప్పారు. అలాగే పాటిస్తున్నారు కూడా కొంతమంది. ఇప్పటికే ఏంటంటే విజయవాడకి సంబంధించి తీరం దాటిందని అనుకోవచ్చు. సుమారు 90 కిలోమీటర్ల దాంట్లో అయితే ఈదుడుగాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయినాయి. వర్షం ఒక మోస్తారుగా వస్తున్నా గానీ ఈదుడుగాళ్ళ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంటే ఇప్పటికే ఎవరైతే ఉన్నారో రెవెన్యూ కానీ విద్యుత్ కానీ ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ దళాలు కూడా అయితే ముమ్మరంగానే ఉన్నారు. ఎలాంటి పరిస్థితి ఏదవుతున్నా ఏమైనా గానీ అన్ని అయితే పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. మందులు ఆహారాలు వాటన్నిటికి సంబంధించింది కూడా ఉంది. ప్రజల్ని ఎందుకంటే చెట్ల కింద గాని స్తంభాలు విద్యుత్ స్తంభాల దగ్గర నుంచోవద్దంటూ కూడా చెప్తూనే ఉన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నందిగామ గాని సుమారు ఏ నియోజకవర్గం గన్నవరం గాని అటువైపు చుట్టూ ఏంటంటే వర్షపాతం తక్కువ ఉన్న ఈదురుగాలితో ఎక్కువగా ఉంది. ఒక పర్సన్ నుంచోలేని పరిస్థితి ఉండడం వల్ల ఈదురుగాలితో ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రాణ నష్టము ఆస్తి నష్టం కలగకుండా ఎంతో ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి సుమా. మనతో